నమస్కారం అందరికీ. లండన్ బామల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం లండన్ ఈలింగ్లో ఉన్న కనకదుర్గ అమ్మవారి టెంపుల్ చూసొద్దారండి. ఈరోజు పొద్దున్న నుంచి ఇక్కడ వర్షం కురుస్తూనే ఉందండి. టెంపరేచర్ వచ్చి 11 డిగ్రీ సెల్సియస్ హై ఉంది, 4 డిగ్రీ సెల్సియస్ లో ఉంది. ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసరికి ట్రాఫిక్ చాలా పెరిగిపోయిందండి. గుడి ఉన్న వీధిలోకి వెళ్ళడానికి కూడా కార్లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. అందుకనే కారు దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వచ్చాం. గుడి వీధిలో పార్కింగ్ దొరకడం కొంచెం కష్టమే, కానీ మాకు ఎప్పుడు దొరుకుతూ ఉండేది. ఇక్కడ నా చేతులు ఖాళీ లేకపోవడంతో మా అమ్మాయి హైట్ అందకపోయినా నాకు వెనుక నుంచి నాకు గొడుగు పడుతుంది. వచ్చేసామండి గుడి దగ్గరికి. ఈరోజు జనవరి 1 కావడంతో జనం అంతా ఇక్కడే ఉన్నారు. ఎంత లైన్ ఎప్పుడు చూడలేదు ఇక్కడ. లోపలికి వెళ్ళడానికి కొంచెం టైం పట్టిందండి. ఇది శ్రీలంకన్ తమిళ్ కట్టించిన గుడి. ఊళ్ళో పంతులు కూడా తమిళ్ మాట్లాడతారు. సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది గుడి అంతా. గుళ్ళో ఉన్న వాతావరణం, గుళ్ళో ఆ దేవుడి రూపాలు, ఆ పంతులు చెప్పే మంత్రాలు మళ్ళీ మన ఇండియాలో ఉన్న ఫీలింగ్ కలిగిస్తాయి. ఇక్కడ పూజలు, అర్చనలు అన్నీ చేస్తారండి. దసరా, నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఇక్కడ మెయిన్ దేవత శ్రీ కనకదుర్గ అమ్మవారు. అమ్మవారే కాకుండా అందరి దేవుడి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. గణేషు, శ్రీకృష్ణుడు, హనుమాన్, కుమారస్వామి, నవగ్రహ పూజలు కూడా ఇక్కడ చేస్తారు. గుడిలో అమ్మవారు ఇలా ఉంటారండి. గర్భగుడిలో అమ్మవారిని ఇలా అలంకరిస్తారు. గుడికి డ్రెస్ కోడ్ కూడా ఉంది. అదే వాళ్ళు అక్కడ డిస్ప్లేలో పెట్టారు. అందరూ ట్రెడిషనల్ వేర్లోనే రావాలి. ఇక్కడ అన్నప్రసాదం కూడా ఇస్తారండి. ఎక్కువగా అన్నం, అన్ని వెజిటబుల్స్ కలిపిన తప్పడం, పప్పు ఇస్తారు. అమ్మవారికి కట్టిన చీరలు అమ్ముతున్నారు ఇక్కడ. ఒక్కొక్కటి 70 పౌండ్లు అంట. ఇంత జనంలో చీరలు చుట్టానికి కూడా నాకు అవ్వలేదు. బయటకు వచ్చి చూస్తే ఇంకా జనం ఉన్నారు. అమ్మవారి దర్శనం అయిపోవడంతో మేము ఇంకా ఇంటికి బయలుదేరాం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. మరికొన్ని వీడియోల కోసం లండన్ భామలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాం.